హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. అందరూ ఎలా ఉన్నారు? ఈ సమ్మర్లో మనకు చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. కూల్ డ్రింక్స్ అనేవి మన హెల్త్కి అంత మంచిది కాదండి. మనం కూల్ డ్రింక్స్ అనేవి తాగుతూ ఉంటాం, కానీ ఒకసారి ఇలా మొహబ్బత్గా షర్బత్ చేసుకుని తాగండి. హెల్త్కి కూడా చాలా మంచి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, అలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక 2 లీటర్ల పాలని ఇలా గిన్నెలో తీసుకుంటున్నాను. నేను పచ్చి పాలు తీసుకుంటున్నానండి. మీరు కాచి చల్లారపెట్టిన పాలైనా తీసుకోవచ్చు. ఇలా పాలను ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇలా పాలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 లీటర్ల పాలకి 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. మీరు షుగర్ సరిపడినంత షుగర్ అయినా తీసుకోవచ్చు. అలానే ఇందులోని ఒక హాఫ్ పుచ్చకాయ ముక్కని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని లోన ఉన్న గింజని తీసేసుకోవాలి. ఈ పుచ్చకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. తర్వాత రోజ్ సిరప్ ఒక 10 స్పూన్లు వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ వేసుకున్నా సరే మనకు అదే స్మెల్ వచ్చేస్తుంది. అందులోని ఒక అరగంట సేపు నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా వేసుకుంటున్నాను. వేసేసుకొని మనం వేసుకున్న షుగరు, రోజ్ సిరప్ ఇవన్నీ కూడా ఈ పాలలో బాగా కలిసిలా కలుపుకోవాలి. టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుందండి, చాలా ఈజీ కూడా. ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదా మీరు ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చల్లగా సర్వ్ చేసుకుని తాగితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తాగారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.